నా పాత్ర పేరు రాంభద్రుడు. నా పాత్ర పేరు అలసాని పెద్దన్న. నా పాత్ర పేరు సూరన. నా పాత్ర పేరు భటుడు. నా పాత్ర పేరు దుర్జటి. నా పాత్ర పేరు తెనాలి రామకృష్ణ. నా పాత్ర పేరు భట్టుమూర్తి. నా పాత్ర పేరు మల్లన. నా పాత్ర పేరు శ్రీకృష్ణ దేవరాయలు. రాజాదిరాజ రాజమార్తాండ సాహితీ సమరాంగన సార్వభౌమ శ్రీకృష్ణ దేవరాయలు విచ్చేస్తున్నారు. ప్రణామములు. ముందుగా సభా సభ్యులందరికీ నా నమస్కారములు. ఆశీనులు కండి. మీ సహాయ సహకారములతో మా విజయనగర సామ్రాజ్యం దినదిన ప్రభావంతో వెలుగొందుతోంది. మీ అందరికీ నా నమస్కారములు. చిత్తం రాజేంద్ర కవీంద్రాన్ని మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీరు చెప్పింది నిజమే పెద్దరామూర్తి. కానీ ప్రభు ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాష అంత మగువు చూపించడానికి గల కారణం ఏమిటో? అదేమిటి సూరన్న కవి? మందార మకరందాలు జాలువారే తెలుగుని ఇష్టపడిన వారుందరే. తెలుగు దేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల గుండ తెలుగు కొండ ఎల్ల దిగులు కొల్వ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాష మీద ఎవరికైనా మమకారం ఎందుకు ఉండదు? పెద్దనార్య కౌలారా, మేము తర్వాత పద్యాన్ని పూరిస్తాము. ముందు మీరంతా పద్య పూరణకు పూనుకొను. చిత్తం మహాప్రభు, మీ అభిప్రాయమే మా చిరోదారి. పెద్దనామాత్య, నీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రనుజాగ్రజులుగా పుష్యమిన్ భరతాక్షుడు పుట్టినాడు, లక్ష్మణుడాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ, నగ్రజానజులై రనుజాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని అంటుంది. కరినెత్తుకుపోయి ఎలుక కలుగ తినియన్. దీన్ని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. కరులు చిరుకలు ఎద్దులు చక్కెరతో ననురించి ఆట. కరులు చిరుకలు ఎద్దులు చక్కెరతో ననురించి ఆట. కడబెట్టడుతో గరి మొరకు వట్టకుండా కరినెత్తుకుపోయి ఎలుక కలుగున దీనియన్. ఎలుక ఏనుగుని ఎత్తగలదా ఆ రంధ్రంలో పట్టున? ఆహాహా! ఎలుక ఏనుగులు ఎద్దులు చిలకలు మొదలైన వాటివి చక్కెరతో చేసిన బొమ్మలు. వ్యాపారి పగలంతా కష్టపడి చక్కెరతో చేసిన బొమ్మలన్నీ అమ్మాడు. సాయంకాలం ఒక ఏనుగు బొమ్మను మరిచాడని ఆ ఏనుగు బొమ్మను ఆ ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకొని పోయిందన్న మీ భావం అర్థవంతంగా ఉంది. బహుబాగు. కృతజ్ఞతలు మహాప్రభు. ముద్దు పలుకుల ముక్కు తిమ్మన కవి అందుకోండి. గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న ఈ పద్యంను పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరు ఉన్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా దైవ కృపతో పూరించెదను. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచ తిట్టగా వీని అయ్యో వీడా నా కొడుకు యొక్క గాథ ఏడ్చేం గదన్న ఘన సంపన్న. వా, భలే చెప్పారు తిమ్మన్న కవి గారు. భలే ఉంది మీ పూర్వం. దూర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర అనే పద్యాన్ని పూరించండి. లేవో గానల గంధముల ఫలముల్, లేవో గృహల్తోయముల్, లేవో ఎరుల బలవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు దిరక్తులా, నీవు నునుపల భూపాలురన్ సేవలు చేయంగబో వరేలకో జనులు శ్రీకాళహస్తీశ్వర. అవునవును, జానపదుల సొత్తు జానపదం. సత్యం చెప్పారు. రామకృష్ణ, తదుపరి మీదే వంతు. మేక మరియు తోక ఈ రెండు దత్త పదాలను తీసుకుని ఒక సీస పద్యం చెప్పండి. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు మేక, తోక మేక, మేక తోకకు మేక, తోక మేకకు మేక,
తోకకు తోక తోక మేక మేక తోకకు తోక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక. శబాష్ రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులా పదునుంది, అందుకే మీరు వికట కవి అయ్యారు. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవికి మేకపై మేకలు తీసుకుపోతున్నాడా? అందులో ఒక మేక ముందరపోతుందా? ఆ మేకకు తోక వెనుక భాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరొక మేక ఉంది అన్న మేకల మంద పోతున్న తీరును మీరు మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా వివరించి చెప్పారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకొండ ఈ పదాలతో భారతాటంలో ఒక పద్యాన్ని పూరం చేయండి. చిత్తం మహాప్రభు. ఓయి గురురాజా, నీ కొడుకు గోలకుండ వలె వినుల బిందుగా. ఓయి గురురాజా, నీ కొడుకు గోలకొండ వలనే వినుల ముందుగా బండనమున పండు చేతుల నూరమునన్ బూలదండ రేపు వత్తకుండా. ఓయి కురురాజా, నీ కొడుకు ఉత్త గోల కలిగిన మనస్సు. నీ కొడుకు దుర్యోధనుడు బుద్ధి లేని వాడు. ఆకారం కొండలాగా ఉంటుంది. యుద్ధం వస్తే సర్వం నాశనం. నా మాట వినుము, దయచేసి నా మాట వినుము. యుద్ధం వస్తే సర్వం నాశనం అవుతుంది. పాండవులే గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకుండను రేకు వత్తకుండా అన్నావు చూడు, చాలా అద్భుతంగా ఉందయ్యా. తదుపరి పింగళి సూరన మీ పద్య పూరను పూనుకోండి. శ్రీకృష్ణ గారు దేవరాయలు కోరినట్లే వినిపిస్తాము. నా తావినికి వారు సరవిగా భావనతే నన్ను నభి విభవిశ్వతేజ దేవర గౌరవ మహిమ నమ్మునచే కవిత గణిత మాకును దీశ. బలా సూరన బలా. నీ అభినందన స్పందన ముక్కు వందనం. కవి పండితులారా, మీ సమస్య పూరణల మధ్య పద్యగానంతో మా మనసెంతో మురిసింది. సభికులకు మా కృతజ్ఞతలు. ముందుగా మరొకసారి సభను ముగించే ముందు మీ అందరికీ నా అభినందనలు. స్వస్తి.